గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే సరిపోతుందా అని ఓ సామెత మీరు విన్నారు కదా. ఆ సామెతకు ధీటైన సమాధానం ఇది నేను బైబిల్ నుండి మీకు చెప్తాను. అయితే ఆ దీపము ఆరిపోతే వెలిగించడానికి మనుషుడు ఉంటాడు. కానీ మనుషుడు ఆరిపోతే వెలిగించడానికి ఎవరు ఉంటారు? రండి బైబిల్ నుంచి కొన్ని లేఖనం మీకు తెలియజేస్తాను. మొదటి యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండేను, అది ఈ లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. మొదటి యోహాను 1:4 ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అదే కీర్తనలు 36:9 నీ వెలుగు పొందియే మేము వెలుగు చూస్తున్నాము అనే లేఖనం మనకు సంబోధిస్తుంది. సామెతలు 6:23 ఆజ్ఞ దీపంగాను ఉపదేశం వెలుగుగాను ఉండును అని లేఖనం మనకు బోధిస్తుంది. కీర్తన 119, 105 నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని లేఖనం మనకు తెలియజేస్తా ఉన్నది. కీర్తనలు 18:28 నా దీపము వెలిగించువాడు నీవే, నా దీపము వెలిగించేవాడు నీవే. చూసారా, దేవుడు మనం వెలిగించడానికి ఆయన దీపమై ఉన్నాడు. ఆయన వెలుగులోనికి వస్తే మన సమస్తం తేటగా కనబడుతుంది. గనక ఈ దీపము ఆరిపోతుంది, కానీ ఆ దీపం వస్తే నిత్య జీవానికి పాత్రగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.